దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము కీర్తుల గ్రంథము 89 అధ్యాయము 29 వచనము. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నిలిపెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు దావీదుకి ఇస్తున్న వాగ్దానము, శాశ్వత కాలము అతని సంతానాన్ని, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని నిలిపెదనని యాతాను భక్తుడి ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినాన ఆయన నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తున్నావు గనక నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు జడియవద్దు. నీ సింహాసనాన్ని, అంటే నీవు ఏదైతే అనుకుంటున్నావో ఉన్నతమైన స్థానాన్ని, దాన్ని నేను ఆకాశం ఉన్నంత వరకు నేను నిలుపుతాను అని అంటున్నారు. కనుక దేవుడు నీకు ఇలాంటి వాగ్దానం ఇచ్చారు కనుక దేవుని యందు నువ్వు సంతోషించి ఆనందించు. ఇంకా దేవుని యందు ముందుకు నడువు. ఆయన యందు నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. త్వరలోనే ఆయన నువ్వు అనుకుంటున్న ఆ యొక్క ఏదైతే ఉన్నతమైన స్థానం, సింహాసనంలాగా అనుకుంటున్నావో ఆ స్థానాన్ని నీకును నీ సంతానానికి ఇచ్చి ఆయన నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్.